హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో ఆశ్చర్యం కొల్పుతున్న స్టార్టప్స్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపిస్తాను. వినండి. ఆశ్చర్యం కొలుపుతున్న స్టార్టప్స్. ఇక వినండి. ఈ స్టార్టప్స్ ఆశ్చర్యపరిచాయి. భారతీయ స్టార్టప్లు ఈ ఏడాది అంచనాలను మించిపోయాయి. అటు రాశిలోనూ ఇటు వాసిలోనూ సత్తా చాటాయి. వివిధ దేశ విదేశ పత్రికలు వెలువరించే రకరకాల జాబితాల్లో స్థానం సంపాదించాయి. కాకపోతే ఆ జాబితాల్లో ఈసారి ఓ వింత చోటు చేసుకుంది. స్విగ్గీ, ఓలా, ఏథర్ ఇటువంటి పేరున్న సంస్థలతో పాటు పెద్దగా వార్తల్లోకి రాని స్టార్టప్లు కొన్ని అందరినీ ఆశ్చర్యపరిచాయి. వాటిల్లో సామాన్యుల భవిష్యత్తుని మార్చే సత్తా ఉన్న కొత్త సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటి పరిచయం వింటారా? వినండి మరి. కృత్రిమ్ పేరుకు తగ్గట్టే కృత్రిమ మేధ పైన పనిచేసే సంస్థ చాట్ జీపీటీ ఆ తరహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లని మన ప్రజల అవసరాల మేరకు సృష్టిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాట్ జీపీటీ సాఫ్ట్వేర్లు విదేశీ భాషల ఆధారంగా రూపొందినవి. వాటితో తయారైన చాట్ బోట్లు సెర్చ్ ఇంజిన్లకి మన భారతీయ భాషల్లోని జాతీయాలు, వాటి సాంస్కృతిక నేపథ్యాలు తెలియవు. కృత్రిమ్ రూపొందిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లు ఈ లోటుని భర్తీ చేస్తున్నాయి. ఓలా వ్యవస్థాపకుడు భావిష్ అగర్వాల్ ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఈ ఏడాది మొదట్లో 400 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించింది. అనూహ్యంగా తన మార్కెట్ విలువని 8,000 కోట్ల రూపాయలకు పెంచుకొని యూనికార్న్గా అవతరించింది. ఈ ఏడాది ఆ ఘనత సాధించిన తొలి అంకురంగానూ రికార్డు సృష్టించింది. ఇక డిజిటల్ కౌన్సిలింగ్లో టాప్ ఉన్న ఫలంగా వ్యాధి నిరోధకత తగ్గడం, శ్వాస ఇబ్బందులు రావడం, కారణం తెలియని తలనొప్పి, వీటి వెనుక ఉన్నది మానసిక ఒత్తిడే అని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా నేటి కార్పొరేట్ సంస్థల్లోని ఉద్యోగుల్లో ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లకు 1:1 ప్రాతిపదికన ఆన్లైన్ మానసిక కౌన్సిలింగ్ ఇస్తుంది మైండ్ ఫేర్స్ సంస్థ. పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల కోసం ఈ అంకుర సంస్థని ఆశ్రయిస్తున్నాయి. పూర్తి వ్యక్తిగత గోప్యత పాటించేలా కట్టుదిట్టమైన డిజిటల్ భద్రతతో నడిచే ఈ సంస్థని కనికా అగర్వాల్, సార్థక్ అగర్వాల్, సాహిల్ చిత్కారాలు స్థాపించారు. 2024 ఉత్తమ స్టార్టప్పుల్లో ఒకటిగా ఈ సంస్థను లింక్డ్ఇన్ గుర్తించింది. అలాగే ఏసీలు తక్కువ కరెంటుతో నడిచే విధంగా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 7% ఎయిర్ కండిషనర్లకే ఖర్చు అయిపోతుందట. పర్యావరణ కాలుష్యంలో 3%కి ఇదే కారణం అంటున్నారు. ఏసీల్లోని ఈ 2 సమస్యల్ని పరిహరించే కొత్త సాంకేతికతను ఆవిష్కరించింది హైదరాబాదుకు చెందిన యాంబియేటర్ అనే అంకుర సంస్థ. ఈ సంస్థ రూపొందించే ఏసీ యంత్రాలు ఎయిర్ ప్యూరిఫైర్లుగాను పనిచేస్తాయి. ఇప్పుడున్న వాటితో పోలిస్తే ఇవి 80% విద్యుత్తుని ఆదా చేస్తాయి.
చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేయటంతో పాటు మళ్ళీ దాన్నే చల్లబరిచి వెదజల్లుతాయట ఇవి. యాంబియేటర్ 5TR పేరుతో ఈ సంస్థ రూపొందించిన ఏసీలు విదేశాలకి ఎగుమతవుతున్నాయి. టైగర్ యాస్టర్, సుఖ్దర్శన్, దాలీవాల్, దేశాయ్ అనే హైదరాబాదీలు ఈ అంకుర సంస్థ వ్యవస్థాపకులు. ఏడాది చివరిలో యువర్ స్టోరీ సంస్థ వెలువరించిన టెక్30 కొహార్ట్లో భావితరం స్టార్టప్గా ప్రశంసలు అందుకుంది ఈ సంస్థ. ఇక నిమిషాల్లో ఈవీ బ్యాటరీ గురించి మనం తెలుసుకోవాలంటే ఇప్పుడిప్పుడే మనం ఈవీలకు అలవాటు పడుతున్నాం. వీటితో ఎదురయ్యే పెద్ద సమస్య రీఛార్జింగే. వాటి బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవడానికి కనీసం 1 గంట నుంచి 3 గంటలైనా పడుతుంది. అలా కాకుండా కేవలం 2 నిమిషాల్లోనే ఆ పని పూర్తయిపోతే బాగుంటుంది కదా. బ్యాటరీ స్మార్ట్ సంస్థ అదే చేస్తుంది. ఈ సంస్థ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఛార్జ్ అడుగంటిన మన బ్యాటరీని తీసుకొని వెంటనే కొత్తదాన్ని ఇచ్చేస్తారు. బ్యాటరీ స్వాపింగ్ అనే ఈ పద్ధతితో లక్షలాది చోదకుల కష్టాలు తీరుస్తుంది ఈ సంస్థ. రోజు 1,00,000 బ్యాటరీ స్వాపింగ్లను నిర్వహిస్తుంది. ఈవీతో పాటు బ్యాటరీ కొనాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు స్వాప్ చేసుకోవటం వల్ల ఖర్చు కలిసి వస్తుంది. పులకిత్ ఖురానా, సిద్ధార్థ సిక్కా అనేవారు స్థాపించిన బ్యాటరీ స్మార్ట్ ఏటా 60 కోట్ల రూపాయల ఆదాయం చూస్తుంది. ఈ ఏడాది లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్ల జాబితాలో చోటు సంపాదించింది. ఇంకా ఈ ఏడాది కృత్రిమతో పాటు ర్యాపిడో, ఏథర్ ఎనర్జీ, పెర్ఫ్యూన్, రేట్గెయిన్, మనీవ్యూ అనే సంస్థలు యూనికార్న్లుగా నిలిచాయి. ఈ 6 5 బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నవి కావడమే విశేషం. 2018లో మన దేశంలో 50,000 స్టార్టప్లు ఉండేవి. 2030కి ఆ సంఖ్య 180,000కి చేరొచ్చు అని అంచనా వేశారు అప్పట్లో. కానీ ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారానికే మన దగ్గర 140,000 అంకురాలు నమోదయ్యాయి. కాబట్టి 2030 దాకా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వచ్చే ఏడాదికే 2 లక్షల మైలురాయిని అంకురాలు అందుకోగలవని జ్యోస్యం చెబుతున్నారు నిపుణులు. ఏమంటారు? విన్నారుగా. ఆశ్చర్యం గొలుపుతున్న స్టార్టప్స్ అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.